ఇదే రాముడు. బాగా ఆకలేసింది. సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నాడు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం. క్షత్రియుడు అలా తింటాడు మాంసం. అది ఆయన చెయ్యవలసిన పనే. మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు, తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడనుకో, దోషం. దోషి నీళ్లు తాగి పడుకోవాలి, ఒక పండు తిని పడుకోవాలి. మీరు విన్న మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.